కాకినాడ జిల్లాలో అద్భుతమైన డిజిటల్ వాహనం సందడి చేస్తుంది. ఏంటి డిజిటల్ వాహనం సందడి అంటున్నారా? ఒక మినీ వ్యాన్ లాంటి కారు. ఈ చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. ఆ కారు పూర్తిగా ఇండోర్ అనేది అదొక మరో ప్రపంచం మాదిరిగా దర్శనమిస్తుంది. దీన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిజైన్ చేయించినట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఈ వెహికల్ చేరుకుంది. నిజానికి అదొక మరో ప్రపంచం మాదిరిగా వెహికల్ లోపల భాగం అంతా కూడా ఆకట్టుకుంటూ ఉంది. ప్రధానంగా ఇక్కడ సిట్టింగ్తో పాటు వాష్రూమ్స్ పూర్తిగా డిజిటలేషన్తో కూడిన ఎల్ఈడి స్క్రీన్స్ ఎక్కడికక్కడ మొత్తం న్యాచురల్గా ఉండే విధంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంది. నిజానికి ఇతర రాష్ట్రాల మించి సౌకర్యవంతంగా ఈ వెహికల్లో ప్రయాణం చేసే విధంగా ఈ వెహికల్ రూపకల్పన చేసినట్లుగా స్పష్టమవుతుంది. ప్రమాదాలను కూడా గుర్తించే విధంగా ఈ వెహికల్ను సిద్ధం చేశారు. నిజానికి బయట చూసేందుకు నార్మల్గా కనిపించిన లోపల భాగాలు, అంటే లోపల ఇండోర్లో చూసామంటే మాత్రం అక్కడ ఉన్న సదుపాయాలు కానీ అవి కానీ చూడచక్కగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇది ఒక మరో ప్రపంచమైన ప్రయాణం అన్న మాదిరిగా బయట ప్రపంచం ఏమాత్రం కనిపించకుండా ఇందులో ప్రయాణం చేయవచ్చని పలువురు పేర్కొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారు ఒక విచిత్రమైన వాహనం కారు కొనుగోలు చేశారు. ఆ కారు విశిష్టత ఏంటిదంటే, ఆ లోపల ఒక చిన్న ఇల్లు, మినీ ఇల్లులా ఉంటుంది ఆ వాహనం కారు. అందులో స్పెషాలిటీస్ ఏంటిదంటే ఎల్ఈడి స్క్రీన్లు, ఒక వాష్రూమ్లు ఏంటి, ఎల్ఈడి స్క్రీన్లు ఏంటి, ప్రమాదం జరగకుండా ఉండడానికి ఒక ఎయిర్ బెలూన్లు, ఒక వింత ప్రపంచంలో ఉంటుంది ఆ కారు. ఆ సిట్టింగ్ ఏంటి, అదొక ప్రపంచంలో ఉంటుంది ఆ కారు. అయితే చెప్పుకోవచ్చు, అది కని విని రీతిలో నేను మొదటిసారి చూసాను ఈ కారు. ఎలాంటి మినీ ఇల్లు అయితే అలాంటి వాహనం కొలుగు చేసినందుకు ఆ పొలిట్ బ్యూరో సభ్యులు మేము చాలా ఆనందంగా, కూటమి ప్రభుత్వం చాలా ఆనందంగా తెలియజేసుకుంటున్నాం.